అక్రమ అరెస్టును నిరసనగా ధర్నా అణచివేతకు ప్రధాన సాధకులుగా ఈడీ సిపిఐలు నిరాధారకమైన కారణాలతో కూడా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నట్లు ఆప్ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును చట్టవిరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నాలో ఇండియా కూటమి నేతలు మద్దతు తెలిపారు. కృష్ణమూర్తి జేఏసీ కో చైర్మన్, తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జనరల్ సెక్రటరీ. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సమస్యలు పరిష్కారం కాకపోవడమే ప్రధానమైనటువంటి సమస్య. మేము కోరిక కోరికలు కోరలేదు. గతంలో మేము ఈ ప్రభుత్వం రాకముందే మేము అన్ని పార్టీలకు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎవరు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకు మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏ పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. ఆ తర్వాత మేము వెంటనే దానికి మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షనర్స్ విషయంలో తాత్సారం సమస్యలు పరిష్కారం చేయడం లేదు. ఇప్పటికీ 4 బిలియన్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి వాటిని ఒక్కటి కూడా రెండవది చేసిన పెన్షనర్స్ సోదర సోదరీమణులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. తెల్ల బ్యాడ్జీలుగా పెట్టుకోండి. స్టేజ్ మీదకి రావాలి సార్. ఆఫీస్ బేరర్స్ జానకిరావు గారు ఆఫీస్ బేరర్స్ పెట్టుకోండి. ఆయన ఆరోగ్యం వయసు నిర్లక్ష్యం వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. CBI down with GD CBI we demand justice 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 we demand Kejriwal release we demand Kejriwal release we demand Kejriwal release కేజ్రీవాల్ వెంటనే విడుదల చేయాలి. కేజ్రీవాల్ వెంటనే విడుదల చేయాలి. ఈడీ సిబిఐల దుర్వినియోగం నశించాలి. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఒక ఇల్లీగల్ కేసు కింద అరెస్ట్ చేసి, అది కూడా ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి ఒక ప్రూఫ్స్ అనేది ప్రాపర్ గా లేకుండా వెళ్ళాలి. కానీ ఒక ఇల్లీగల్ లాగా అరెస్ట్ చేసి ఈ పార్టీ అనేది ఎక్కడ ఇలా లాంగ్ చేసే ప్రతి ఒక్క ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఐ మీన్ సర్వీస్ రిలేటెడ్ లో ఇవన్నీ ఇష్యూస్ పట్టించుకోకుండా ట్యాక్సెస్ ని బడ్జెట్ అనేది ప్రాపర్ గా అలైన్మెంట్ లేకుండా ఒక బడ్జెట్ ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళకి పార్షియాలిటీ అంటే మనకి గవర్నమెంట్ చూపిస్తుంది ఎవరైతే హై పొజిషన్ లో ఉన్నారో. మంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు మరి మా ఇండియా కూటమిలో ఒక భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఈరోజు గత 6 నెలల నుండి కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా స్వతంత్ర సంస్థలైనటువంటి ఈడీ సిబిఐని దురుపయోగం చేసుకుంటూ గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలపైన ఈడీ సిబిఐ అయిన స్వతంత్ర సంస్థల నుండి దాన్ని దుర్వినియోగం చేయలేదు.